హలో హాయ్ అండి అందరికీ. ఇంకా వీడియోకి వస్తే మన బుడ్డిగాడు వీడియో పెట్టేశాడండి. ఈ రోజైతే చాలా హ్యాపీ వ్లాగ్ అనమాట వాడిది. అన్ని డబ్బులు నోట్లు అనమాట, కట్ల నోట్లు అనమాట. యూట్యూబ్ నుంచి వచ్చినాయి అంట వాడికి డబ్బులు. ₹200 కట్టలు, ₹200 కట్టలు అని తెగ చదివేస్తున్నాడు. ఇంకా ₹500 కట్టలు కూడా వచ్చేసినాయి అంట. ఇంకేముంది, మెరూన్ కలర్ సంచిలో తీసుకొచ్చేసాడండి కట్టలు. యూట్యూబ్ నుంచి వచ్చేసినాయి అంట. వచ్చిన తర్వాత ఇద్దరు మొగుడు పిల్లలు కూర్చున్నారు. ఆ బెండకాయ గాడిని కూర్చోబెట్టరు పక్కన. డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరే కూర్చుంటారు చూడండి. ఎందుకంటే బెండకాయ గాడు ఏమన్నా ఒక కట్ట తీసుకుని జోబులు వేసుకుంటాడేమని వాడిని కూర్చోబెట్టరు అనమాట. ఈ వ్లాగ్లో డబ్బులున్న వ్లాగ్లో పాపం ముదురు బెండకాయ గాడిని కూర్చోబెట్టాడు. ఆడేమో పక్కన ఇలా కూర్చుంటాడు అడుక్కుని వాళ్ళకి. నాకు ఒక 200 ఎత్తే బాగుండు, ఒక క్వార్టర్కే అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆడి కనీసం మాట్లాడకుండా ఆడికేమో పాపం గొద్దిగిపోయిందేమో. ఏ డబ్బులు సంపాదించేస్తున్నారు వీళ్ళు, నాకు ఇవ్వట్లేదని ఆడు ఏమన్నా అనుకున్నాడో ఏమో. మరి అసలు ఏం మాట్లాడదు ఎందుకు, పక్కన వీడియోలో ఉన్నా మాట్లాడతాడు కదా. ఏమో మరి చూద్దాం. వీడియోకి వస్తే ఈడు ఇద్దరు పిల్లలను పట్టేసుకున్నారు. నల్లమోహన్ తిని ఈ బొగ్గుము ఉండదని ఈడు కూర్చున్నారనమాట. కూర్చుని యూట్యూబ్ నుంచి వచ్చినాయి అంట. ₹200, ₹200, ₹500 తెగ చదివేస్తున్నాడు అనమాట. పక్కన పిల్లలు తీసేస్తున్నారంట. తెగ తీసేసుకోరే సన్నాసి చదవా. మరి నువ్వు ఏడుతున్నప్పుడు, నీ అన్న చచ్చిపోతున్నప్పుడు, నీ అన్న ఎక్కడో రోడ్డు మీద ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలో నువ్వు పిల్లల్ని పెట్టావు కదా. మరి ఇప్పుడు ఎందుకు పెట్టడం, పిల్లలు లాగేస్తున్నప్పుడు మరి ఎందుకు పిల్లల్ని పెట్టడం? పిల్లలు లేకుండా మీ ఇద్దరు 3 పిల్లలు చేయొచ్చు కదా. ఏందో ఈడు ఓవర్ యాక్టింగ్ ఏంటో. మరి మళ్ళీ పిల్లలను పట్టుకునేవారు, ఆన పట్టుకోవడమే సరిపోతుంది వీళ్ళకి. మరి పాకే పిల్లలు, నడిచే పిల్లలు ఇంకెలా ఉంటారా? ఇంకొకటి, ఈ నల్లమోహన్ది అయితే నా లంజం ఉండ సిగ్గు సెరవలేని లంజంటే ఇది పిల్లని అసలు పిల్లని పట్టుకుంటూ చూడలేదండి వీడియోలో. వాడు పట్టుకున్నాడు, లేకపోతే ఆ పిల్ల అలాగే నుంచుంది కానీ జారిపోతుందా పడిపోతుందా అని. కానీ దీని అసలు పిల్లని పట్టుకొని కూడా పట్టుకుంటుంది అది. అంతవాళ్ళ ఆ పిల్లోని తీసుకొచ్చి మీద కూర్చోబెట్టుకోవడం, ఆ పిల్లోని పట్టుకోవడం సరిపోతుంది. కానీ ఆ పిల్ల అలాగే నుంచి నీ సోతుంది, కట్టలు తీసుకుంటుంది, లేకపోతే ఆడు తీసుకుంటున్నాడు. కానీ ఇది మాత్రం తీసుకుంటుంది పిల్లని. ఏందో అసలు దానికే పుట్టిందా, లేకపోతే వేరే వాళ్ళు పుట్టిన పిల్లల్ని తెచ్చారా, లేకపోతే అసలు ఇద్దరు పిల్లలు దీనికే పుట్టారా అన్నది నాకైతే ఏం అర్థమే కావట్లేదు. ఈయన ముండ ఇది ఆడముండ కాదు, ఇది పనికిమాల ముండ అనమాట. సో వీడియో కొత్త వీడు కట్టలు తెగ తీసి అంటే వాళ్ళకంటే 99% వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోయి అంట. అవును మరి తీరిపోతాయి. ఎందుకంటే నువ్వు చేసే చెత్త వీడియోలు, లంజ్ వీడియోలు, భోగం వీడియోలు అన్నీ వేస్ట్ వీడియోలే కదా. మంచి వీడియోలు ఏం తీస్తే అన్ని డబ్బులు ఏం రావేమో, అంతమంది సపోర్ట్ చేయరు. నువ్వు చేసేవన్నీ ఏడుపు వీడియోలు, బోబర్ష్ వీడియోలు, లంజ్ వీడియోలు అన్ని వీడియోలు నీయే ఉంటాయి కదా. సో అందుకని డబ్బులు వచ్చినాయి. ఒకవేళ మంచిగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయరు ఈ రోజుల్లో, వాళ్ళు కూడా డబ్బులు రావు. ఏం చేస్తాం, నీకు ఎక్కడో చూడుంది అనమాట, ఏదో గుద్దలో చూడు అంటారు చూడు, అట్లా నీకు ఆ నిక్కర్లు వేసుకుని బన్నెలు వేసుకుని వీడియోలు చేసి ఇప్పుడు ఈ రోజునాడు చెత్త వీడియోలో చేసేసి ఇల్లు కట్టించేస్తున్నావు, ఇల్లు కొనేస్తున్నావు, అన్నీ చేసేస్తున్నావు. అన్నీ చేసేస్తున్నాడు వెనకాల ఉండి. మళ్ళీ సింపతి కోసం మళ్ళీ ఏంటి లాస్ట్లో డైలాగులు, ఇన్ని డబ్బులు వచ్చినాయి మాకు, మొత్తం మీరే ఉన్నావా ఏంటి, అయినోళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు ఈ రోజుల్లో, అది ఇది అని ఏదో పెద్ద నేతి కౌరులు పత్తి కౌరులు చెప్పేస్తున్నాడు అనమాట. యూట్యూబ్ వాళ్ళే మాకు కష్టమైన మా సుఖమైన మీరే కదా నీ డైలాగ్ ఆడుతూ ఉంటుంది కదా. మాకు బాధ వచ్చినా మీతోటి చేసుకుంటాం, కష్టం వచ్చినా మీతోటి చేసుకుంటాం అని చెప్పేస్తున్నాడు అనమాట. వాడు అబద్ధ వీడియోలు ఏది చేసినా మనమే కదా చూసేది. చెత్త వీడియోలు, భోగం వీడియోలు, అన్ని వీడియోలు మనమే చూసేది. సో ఏం లేదు, చెత్త వీడియో నేను ఎప్పుడు చెప్పే డైలాగ్ కదా. కట్టలు తెచ్చేశాడు, సంచిలో బేర్ చేశాడు, ఇద్దరిని పిల్లల్ని పెట్టేశాడు. ఆ నల్లమోహన్ ఏమో కొడుకుని ఎత్తుకుంటుంది కానీ కూతురుని ఎత్తుకోదు ఆ బోహముండా. ఈయన ఏమో తెగ సంతోషపడిపోయి మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోనండి, ఇవన్నీ మీ వల్లేనండి, మా సబ్స్క్రైబర్స్ వల్లండి, నాకు కష్టం వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, ఏది వచ్చినా కానీ మీకే చెప్పుకుంటానండి నేను, నన్ను అంత ఆదరిస్తున్నారండి అని చెప్పి లెక్చర్ ఇచ్చాడు. ఆ ముద్ర బెండగా ఎక్కడైతే అసలు ఇంత కూడా మాట్లాడలేదు. పాపం ఆడికేమైందో పాపం, వాడు ఎక్కడో గోదలో దిగింది ఆడికి. అమ్మ ఏడే సంపాదిస్తున్నాడు, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టలేదు ఈడు, నాకు ₹1 కూడా ఇవ్వట్లేదు. ఒరే నీకు ఎందుకు ఇస్తాడు రా, నిన్ను ఒకడు వాడుకుంటున్నాడు రాడు, ఒక పని మనిషిలాగా నేను వాడుకుంటాడు, నీకు డబ్బులు కూడా ఇవ్వడాడు ఓకేనా. నేను ఏదో 200, 500 నీ మొహను పడేస్తాడు. డబ్బులు ఉన్నా కాడ వీడియోలో వాడి పెట్టాడు చూడండి. మళ్ళీ ఒక 3 రోజులు పోయాక, 4 రోజులు పోయాక మళ్ళీ ముద్రబెండగాడు చచ్చిపోయాడా, లేకపోతే ఏదైనా తప్పుపోయాడా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని చెప్పి వాడిని వాడుకుంటాడు. ఈ నల్లమోహన్దేమో ఇంకా సున్ని వేసుకుని హిహి అని నవ్వేస్తుంది ఏంటి నైటీ మీద. ఇంకా ఆ పిల్లని అయితే ఎత్తుకోదు, పిల్లోడు మాత్రం తెగ నాకేస్తుంది. ఇది మరి ఇది ఆడది కాదు కదా, ఇది మాడా కాదు ఇది. అందుకని దీనికి ఆడపిల్లలు ఇష్టం ఉండదు అనమాట. సో వీడియో కొత్త ఏం లేదు, చెత్త వీడియో అనమాట. ఇంకేముంటుంది, వాడి గురించి చెప్పినా ఇదే ఉంటుంది, ఏముండదు. వీడియో పెట్టేశాడు ఏదో పెద్ద ఏంటి ఏమంటారో, నేనే పెద్ద యూట్యూబ్లో సంపాదించేస్తున్నాను, నేనే పెద్ద చేసేస్తున్నాను ఫీలింగ్. ఎడుకోరే నీకన్నా లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఓకేనా. ఈ దీంట్లో నువ్వేమో అన్ని చెత్త వీడియోలు, నువ్వు సంపాదించినందుకు ఎవరికేం బాధ లేదు, కానీ నీలాంటి చెత్త వీడియోలు కూడా ఇన్ని డబ్బులు వచ్చేసి ఎలా ఉందా అని చెప్పి ఒకటే నాకు బాధ అనమాట. అంతే, నువ్వు కష్టపడినందుకు సంపాదించినందుకు కాదు, ఎంతోమంది ఎన్నెన్నో దేశాలు తిరిగి అన్నీ చేసి ఎంతో కష్టపడి ఎంతో వంటలు చేసి లేకపోతే ఎన్నో చెప్పుకున్నా కానీ వాళ్ళకేం పెద్ద రాదు. నువ్వేదో అబద్ధ వీడియోలు చేసి, భోగం వీడియోలు, లంజి వీడియోలు, చెత్త వీడియోలు చేసేస్తున్నావు
చేస్తున్నావు కదా, నీకు వచ్చిందని కొంచెం బాధ, కొంచెం కోపం, అంత ఇంకేం లేదు. సో వీడు ఓవర్ యాక్టింగ్ వీడియో ఇదనమాట. డబ్బులు వచ్చేసినాయి అంట, వాళ్ళ ఇల్లుకి హెల్ప్ అయిపోతుందంట, 99% ప్రాబ్లమ్స్ తీరిపోయినాయి అంట, అందరూ యూట్యూబ్ వాళ్ళేనంట. ఇదే సో ఏం లేదు. సో అందరు నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా వీడియో చేయాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను. ఇంకా ఈడొక్క వీడియోనే కాదు, ఇంకా నేను కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. సో ఇది మ్యాటర్. ఈరోజు వీడియో పెట్టాడు, డబ్బులు వీడియో కోట్లు వచ్చేసినాయి అనమాట వాడికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.